శారీరకంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండాలంటే క్రీడలు అవసరమని అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ అన్నారు. అంతర్గం మండల కేంద్రంలోని రామాలయం టెంపుల్ వద్ద ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్గం పాలకుర్తి మండల స్థాయిలో వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. అబ్దుల్ కలాం ట్రస్ట్ చైర్మన్ అంగోత్ రవి నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీందర్ మాట్లాడుతూ శారీరకంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండాలంటే మన శరీరానికి వ్యాయామం చాలా అవసరమని, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వాలని, ఇలాంటి మంచి అలవాట్లకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే మనం మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతులుగా ఉంటామని అన్నారు. మత్తు పదార్థాలు ధూమపానీయాలు లాంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉంటారని, ప్రతి ఒక్క యువత కూడా చెడు అలవాట్లకు బానిస కాకూడదని, వారి జీవితాన్ని నాశనం చేసుకోరాదని, యువత ఇలాంటి క్రీడల్లో ముందుకు కొనసాగుతూ మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని, అలాంటప్పుడే మనము వ్యవస్థలో మంచి గుర్తింపు తెచ్చుకుంటామన్నారు. అంతర్గం మండలంలోని ఇలాంటి క్రీడాకారులకు ఎప్పుడు నేను తోడు నీడగా ఉంటానని, నా ప్రభుత్వ పరంగా క్రీడల విభాగంలో సహాయ సహకారాలు మీకు అందేలా చూస్తానని అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ తెలిపారు. ఏదంటే ప్రతి ఒక్కరు చదువుకున్న సమయంలో కానీ చదువు అయిపోయినా కూడా ఈ క్రీడల పట్ల కూడా వారి యొక్క టైం కేటాయిస్తే ఆరోగ్యంగా కానీ తర్వాత మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఈ పోటీలలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఆ పోటీ తత్వం ఇన్స్పిరేషన్తో ఉండాలి. ఈసారి జస్ట్ 1-2 పాయింట్లతోని విన్నర్ కావాల్సింది రన్నర్ అయినప్పటికీ కూడా నెక్స్ట్ దానిలో మేము జిల్లా లెవెల్లో మాదే విజయం అనే ఒక ఆత్మవిశ్వాసం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అంతర్గాం మండలం మరియు పాలకుర్తి మండలం సంబంధించిన 2 టీమ్స్ వచ్చాయి. వాళ్ళందరికీ కూడా నా తరఫున ఆల్ ది బెస్ట్ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. పోటీతత్వంతో ఆడాలి. ఈ ఆట ఆడే వరకే ఇది. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెండ్లీగానే ఉండాలి. అరే మొన్న ఎట్లా చేసిండ్రు ఇది అని అట్లా పెట్టుకోకూడదు. దాంతోనే ఆ పోటీతత్వం ఉండాలి తప్ప మనసులో పర్సనల్గా ఏమి పెట్టుకోకూడదు. మన దేశం నుంచి మన చుట్టుపక్కల రాష్ట్రాలు కానీ మన రాష్ట్రం నుంచి కానీ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆటగాళ్ళు ఏ ఫీల్డ్లో అయినా, క్రికెట్లో కానీ హాకీలో కానీ మిగతా అథ్లెటిక్స్లో కానీ ఈ షటిల్ బ్యాడ్మింటన్ అలాంటి వాటిల్లో కూడా చాలా ప్రపంచ స్థాయిలో మన రాష్ట్రానికి మంచి పేరుంది. కాబట్టి ఈ పోటీతత్వంతోనే ఆడాలి, ఉల్లాసంగా ఆడాలి, ఫ్రెండ్లీగా ఆడాలి అని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అంగోతు రవి నాయక్, వైస్ చైర్మన్ సాయి కిరణ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ప్రణీత గౌడ్, శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి అంకం రవికుమార్, పిటి వెంకట్రావు, నాయకులు మాడ నారాయణ రెడ్డి, కోళ్ల సంతోష్ గౌడ్, యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.